హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే మన ఓజీ సినిమా నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజీ సినిమా నుంచి కొన్ని అప్డేట్స్ రావడం జరిగింది. సో వాటి అన్నిటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే సినిమాకి సంబంధించి ఓజీ సినిమాకి సంబంధించి సెన్సార్ కంప్లీట్ అయింది. నీట్గా U/A సర్టిఫికేట్ రావడం జరిగింది. అండ్ సెన్సార్ టీం నుంచి సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పి టాక్ కూడా వచ్చింది. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేస్తుందో చూడాలి. అలాగే ఓజీ సినిమా గురించి కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే రీసెంట్గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాకి సంబంధించి ఏదైతే డబ్బింగ్ వర్క్ ఉందో ఆయన దాన్ని అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు డబ్బింగ్ వర్క్లో పాల్గొంటుంది ఎవరు అంటే మన అర్జున్ దాస్. సో అర్జున్ దాస్ అయితే ప్రజెంట్ ఓజీ సినిమాకి సంబంధించి డబ్బింగ్ వర్క్ మీద ఆయన అయితే వర్క్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఆయన సోషల్ మీడియాలో పర్సనల్గా ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే DV వాళ్ళు కూడా అఫీషియల్గా షేర్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు సరసన ప్రియాంక మోహన్ గారు నటిస్తున్నారో ఆమె రీసెంట్గా ఒక షోకి వెళ్ళింది. సో షోకి మామూలుగా వెళ్ళలేదు, ఒక శారీ పైన ఆమె ఓజీకి సంబంధించిన ప్రింటింగ్ అయితే వేసుకొని వెళ్ళింది. అంటే ఇక్కడ ప్రియాంక మోహన్ గారు ఓజీ సినిమాకి సంబంధించి ప్రమోషన్ అయితే చేస్తున్నారు, స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ. మనకు పవన్ కళ్యాణ్ గారు నడిచిన హరిహర వీరమల్లు సినిమా టైంలో కూడా నిధి అగర్వాల్ గారు చాలా ప్రమోషన్ చేశారు. ఇప్పుడు ప్రియాంక మోహన్ గారు చేస్తున్నారు. అలాగే ఈ షోలో మనల్ని ఎవడరా ఆపేది అని చెప్పి ఈ షోలో ఆమె డైలాగ్ కూడా చెప్పారు. అలాగే ఇంకో అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో ఓజీ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు నటిస్తున్నారు. ఆయనకు సంబంధించి ఒక పోస్టర్ని అయితే DVVలో అఫీషియల్గా ఈరోజు మార్నింగ్ అయితే రిలీజ్ చేశారు. అలాగే ఈ చిత్ర నిర్మాత ఎవరైతే DVV దానయ్య ఉన్నారో ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఎక్స్ అకౌంట్లో కొంతమందికి థ్యాంక్స్ అయితే చెప్పారు. ఎవరెవరికి చెప్పారో మనం చూసుకున్నట్టయితే వి ఎక్స్టెండ్ అవర్ హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ టు ద హానరబుల్ సీఎం శ్రీ NCBN చంద్రబాబు నాయుడు గారు, అలాగే హానరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన పవన్ కళ్యాణ్ గారికి. దాంతోపాటు స్పెషల్ థ్యాంక్స్ టు ద సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ సార్. సో ఏంటంటే సినిమాకి సంబంధించి ఏదైతే ఓజీ సినిమాకి సంబంధించి టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి పర్మిషన్ అయితే అంటే రిక్వెస్ట్ అయితే ఓజీ టీం మనకు ప్రభుత్వానికి అయితే పెట్టడం జరిగింది. సో ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ అయితే వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. సో ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసింది. అందుకే ఇక్కడ DVV దానయ్య చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు అయితే చెప్పడం జరిగింది. మరి టికెట్ల రేట్ల గురించి ఒక స్పెషల్ జీవో చేసింది కదా, మరి టికెట్ల రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని రోజులు ఉంటుంది ఆ పెరిగిన ప్రైస్ అనేది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మన టికెట్ల రేట్ల గురించి ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది కదా, మరి జీవో ఎలా ఉంది మనం ఒకసారి చూసుకున్నట్టయితే టు స్క్రీన్ 1 బెనిఫిట్ షో 25/9/2025 at 1 AM with a benefit show ticket price 1000 rupees include GST provided it should not in any case be more than 5 shows in a day. అంటే ఏదైతే బెనిఫిట్ షో ఉంటుందో నైట్ 1 గంటలకు అంటే 25వ తారీఖు మార్నింగ్ 1 AM షో అయితే ఉంటుంది. సో ఆ షోకి 1000 రూపాయలు బెనిఫిట్ షో అయితే ఉంది. 1000 రూపాయలు ఉంది సినిమా ప్రైస్ వచ్చేసి. ఎవరైతే మార్నింగ్ 1 గంటలకు చూడాలనుకుంటారో అంటే 25వ తారీఖున పొద్దున 1 గంటలకు చూడాలనుకుంటారో వాళ్ళకు 1000 రూపీస్ అయితే ఉంది ఇంక్లూడ్ GST. సో ఏంటంటే ప్రభుత్వం ఇక్కడ పెట్టిన రూల్ ఏంటంటే ఒక్కరోజు 5 షోల కంటే ఎక్కువగా నడవకూడదు. అంటే ఆల్రెడీ 1 AM ఒక షో నడుస్తుంది కదా, సో మార్నింగ్ షో నుంచి మిగతా షోలు నడవడం జరుగుతుంది. సో ఏంటంటే 1 AMకి ఏదైతే బెనిఫిట్ షో ఉందో బెనిఫిట్ షోకి 1000 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. కొంతమంది కంప్లైంట్ చేస్తారు కదా, ఆల్రెడీ స్టార్ట్ చేశారు 1000 రూపీస్ అంత ఇంత అని చెప్పి. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పైన ప్రేమ ఉంటుందో, ఎవరైతే ఓజీ సినిమా చూడాలనుకుంటారో, ఎవరైతే 1000 రూపీస్ని అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే వెళ్ళి బెనిఫిట్ షో చూడండి. మిగతా వాళ్ళు ఒక షో ఆగారంటే మార్నింగ్ షో చూసుకోవచ్చు. సో దీని గురించి ఎలాంటి కంప్లైంట్లు అయితే ఇవ్వకండి, ఎందుకంటే ఇది ఈ సినిమా విషయంలో కాదు చాలా సినిమా విషయాల్లో కూడా బెనిఫిట్ టికెట్స్ అంటే టికెట్ల రేట్ పెంచడం జరిగింది కాబట్టి ఎలాంటి కంప్లైంట్లు అయితే ఇవ్వకండి. అలాగే సినిమా ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం, సింగిల్ స్క్రీన్లో, మల్టీ స్క్రీన్లో. అలాగే ఇది ఎన్ని రోజులు ఉండబోతుందో దాని గురించి మాట్లాడుకుందాం. సింగిల్ స్క్రీన్ 125 రూపీస్ ఇంక్లూడ్ GST. అలాగే మల్టీప్లెక్స్ 150 రూపీస్. అంటే సింగిల్ స్క్రీన్కి 125 రూపాయలు పెంచుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అలాగే మల్టీప్లెక్స్కి 150 రూపాయలు పెంచుకునే అవకాశం అయితే మనకు ప్రభుత్వం అయితే కల్పించింది. అయితే ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే 25/9/2025 అంటే సినిమా రిలీజ్ అయిన 25వ తారీఖు నుంచి 4/10/2025 అక్టోబర్ 4వ తారీఖు వరకు ఉంటుంది. అంటే 10 రోజులు అయితే ఉండబోతుంది. సో 10 రోజులు టికెట్ ప్రైస్ 125 రూపీస్ పెంచుకోవచ్చు సింగిల్ స్క్రీన్లో, అలాగే మల్టీప్లెక్స్లో 150 రూపీస్ పెంచుకోవచ్చు. ఆ తర్వాత టికెట్ రేట్ తగ్గడం జరుగుతుంది. మరి ఈ పెంచిన తర్వాత 125 రూపీస్ ఇంకా 150 పెంచిన తర్వాత టికెట్ రేట్ ఎంత ఉండబోతున్నాయి అనే విషయం గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే బెనిఫిట్ షోకి వచ్చేసి 1000 రూపీస్. అలాగే డే 1 వచ్చేసి సింగిల్ స్క్రీన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఏదైతే ప్రభుత్వం మనకి ఇచ్చిందో 125 రూపీస్ సింగిల్ స్క్రీన్లో పెంచుకోవచ్చు అని చెప్పి, దాంతోపాటు 272.50 అవుతుంది డే 1 సింగిల్ స్క్రీన్. అలాగే మల్టీప్లెక్స్ వచ్చేసి 327 రూపీస్ అవుతుంది. అంటే సింగిల్ స్క్రీన్కి 272 రూపాయలు 50 పైసలు, మల్టీప్లెక్స్కి 327 రూపాయలు సినిమా ప్రైస్ అయితే ఉండబోతుంది. ఎన్ని రోజులు? 10 రోజులు ఉండబోతుంది. ఆ 10 రోజుల తర్వాత 11వ రోజు నుంచి సింగిల్ స్క్రీన్ ప్రైస్ వచ్చేసి 147 రూపాయలు 50 పైసలు ఉండబోతుంది. అలాగే మల్టీప్లెక్స్ వచ్చేసి 177 రూపాయలు అయితే ఉండబోతుంది. అంటే సినిమా టికెట్లు 10 రోజులు అయితే ఎక్కువగా ఉంటాయి. 10 రోజుల తర్వాత తిరిగి సినిమా నార్మల్ ప్రైస్కి అయితే వచ్చేయడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఓజీ సినిమాకి సంబంధించి ఏదైతే టికెట్ ఉందో ఆక్షన్లో 5 లక్షలకు పోయింది, ఆ తర్వాత చెన్నైలో పోయింది, KPHPలో పోయింది అని చెప్పి. ఇప్పుడు బెంగళూరులో కూడా అదే రిపీట్ కావడం జరిగింది. మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మీకు గుర్తుంది, ఆల్రెడీ ఇంతకుముందే మనం చూసుకున్నాం. నైజాం ఫస్ట్ టికెట్ వచ్చేసి 5 లక్షల రూపాయలకు పోయింది, ఒక టికెట్ మాత్రమే. తర్వాత చెన్నైలో 3 టికెట్లు పోయాయి, 3 టికెట్లు వచ్చేసి 1,72,000 రూపాయలకు. అలాగే విశ్వనాథ్ 70mmలో 3 టికెట్లు పోయాయి, 1,53,211 రూపాయలు. అలాగే బెంగళూరులో
2,11,300 రూపాయలకు 4 టికెట్లు పోయాయి. అంటే ఇవన్నీ కూడా ఆక్షన్లోనే పోయాయి. సో ఓవరాల్గా మొత్తం ప్రైస్ ఎంత అంటే టికెట్ల ప్రైస్ ఎంత అంటే 10 లక్షల రూపాయలు దాటడం జరిగింది. ఈ 10 లక్షల రూపాయలు కూడా జనసేన పార్టీకి ఇవ్వనున్నారు. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ముందే ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందంటే మరి రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట ఓజీ మూవీకి సంబంధించిన ఎంటైర్ అప్డేట్స్. అండ్ ట్రైలర్కి సంబంధించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ట్రైలర్కి సంబంధించి ఏదైతే ఉంటుందో అది ఈరోజు ఈవినింగ్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ట్రైలర్ ఏ రోజు ఉండబోతుందో అని చెప్పి. అలాగే సినిమాకి సంబంధించి మనకు 20వ తారీఖు 21వ తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది. అలాగే 19th నుంచి సినిమాకి సంబంధించిన బుకింగ్స్ ఇండియాలో కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. సో ఫైనల్గా ఏదనమాట 25వ తారీఖున సినిమా మన ముందుకైతే ప్రపంచవ్యాప్తంగా రాబోతుంది. మరి వచ్చిన రోజు ఈ సినిమా ఎంత విధ్వంసం క్రియేట్ చేస్తుందో చూడాలి. సో ఫైనల్గా ఏదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి.